హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ద్వారకా తిరుమల ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా మీకు షార్ట్స్లో. సో అందుకనేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ శ్రేయస్ని అయితే హెయిర్ రిమూవల్ చేయడానికి కేశఖండనశాలకి అయితే తీసుకొచ్చాము. తర్వాత దేవుని దర్శనం అనేది ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనం టికెట్స్ అనేవి తీసుకుని వేరే వేరే రూమ్స్ అయితే ఉంటాయండి. నేను 3 కత్తిలు ఇస్తానని మొక్కుకున్నా. అండ్ శ్రేయస్కి అయితే ఫుల్ గుండు అనేది చేయించాలి కాబట్టి సో ఇలా టికెట్ అయితే తీసుకున్నాము. టికెట్ తీసుకున్న వెంటనే వేరే వేరే రూమ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఒకళ్ళు వస్తూ ఉంటారు. మన టికెట్స్ అనేవి కలెక్ట్ చేసుకుని మనకు ఒక పర్సన్ అనేది అలాట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీకెండ్స్ కాదు కాబట్టి చాలా ఖాళీగా అయితే ఉంది. వీకెండ్స్ అదర్వైజ్ సాటర్డే అయితే చాలా క్రౌడ్ అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం కొంచెం ఖాళీగానే ఉంది కాబట్టి మనకి తొందరగానే ప్లేస్ అనేది దొరికేసింది. సో ఈ విధంగా శ్రేయస్కి అయితే ఫస్ట్ హెయిర్ అనేది తడుపుతున్నారు. ఆయన మా నాన్నగారు అండి. మా నాన్నగారు ఒళ్ళో అయితే కూర్చోబెట్టుకుని హెయిర్ అనేది రిమూవ్ చేపిస్తున్నాము. ఇక్కడ పర్సన్ ఏంటంటే బ్లేడ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు. మనం అది ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. బ్లేడ్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళైతే చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోరు. వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి మనం కూడా కొత్త బ్లేడ్ అనేది యూస్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకుంటే ఇంకా మంచిది. శ్రేయస్కి అయితే ఇలా కూర్చోబెట్టి హెయిర్ రిమూవ్ చేయడానికి చాలా ట్రై చేశారు. చాలా టైం అయితే పట్టింది. మీకు వీడియోలో అంత టైం పడితే కొంచెం మీకు బోర్ కొట్టినట్టు ఉంటుంది కదా, అందుకనేసి నేను అంతా కట్ చేసి పెడుతున్నాను. ఇక్కడ శ్రేయస్కి ఇప్పటివరకు కూడా మేము 9 మంత్స్లో దువ్వెన కానీ కత్తెర కానీ ఇప్పటివరకు మేము కట్ చేయలేదు. అండ్ దువ్వెన కూడా పెట్టలేదండి. మొక్కు ఇవ్వడం అంటే అదే. ఫస్ట్ ఇలా గుండు చేయించిన తర్వాతనే వచ్చిన హెయిర్తో అప్పుడైతే దువ్వెనైతే పెట్టి మనం దువ్వుకోవచ్చు. కానీ అప్పటి వరకు కూడా శ్రేయస్కి నార్మల్ ఇలా హెయిర్ బ్యాండ్ పెట్టడం అట్లనే చేసాము. సో ఎంత ఇలా కంట్రోల్ చేస్తున్నా అవ్వట్లేదు. ఆయనకి కూడా కొంచెం ఓపిక నశించినట్టు అనిపించింది, చేసే పర్సన్కి కూడా. సో ఆయన అయితే చిన్నపిల్లలకి ఆల్రెడీ చేసే ఉంటారు కాబట్టి ఇలా ఈ విధంగా పడుకోబెట్టుకుంటే తొందరగా అయిపోతుంది అనేసి చెప్పారు. సో ఈ విధంగా అయితే పడుకోబెట్టుకుని చేయడానికైతే ట్రై చేస్తున్నాం. వాడైతే చాలా తంతున్నాడు అండ్ లెగిసిపోతున్నాడు. అయినా సరే కొంచెం ఇలా కంట్రోల్ చేసి హెయిర్ అయితే రిమూవ్ చేయడం స్టార్ట్ చేశారు. సో గోవింద గోవింద అనుకుంటూ కూడా ఇలా హెయిర్ అనేది రిమూవ్ చేస్తూ ఉంటారు. శ్రేయస్కి చాలా హీట్ అనేది అనిపించిందండి. ఎందుకంటే చిన్ని చిన్ని బబుల్స్ లాగా మనకి హెయిర్లో కనిపించాయి. సో అందుకని వాళ్ళ డాడీ ఏంటి అనేసి చెక్ చేస్తూ చూస్తున్నారు. ఇంకా మేమందరం కూడా శ్రేయస్ ఏడవద్దు అది ఇదని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ అండ్ పిన్ని అండ్ నేను కూడా ఇంకా వాడు అవ్వట్లేదని చెప్పేసి ఏడుస్తున్నాడు బాగా అని నేను కూడా ఇలా చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ కంప్లీట్ అయితే అయిపోతుంది. తర్వాత ఇప్పుడు నాది కూడా హెయిర్ అంటే స్త్రీలు రూమ్లోకి వెళ్ళి నా హెయిర్ కట్ కూడా చేయించుకున్నాను. నేనైతే 3 కత్తులు అనేది ఇచ్చానండి. వాళ్ళు అడుగుతున్నారమ్మా చివరి కట్ చేయాలా అనేసి. లేదు మీ ఇష్టం అండి, ఎలా అయితే అలా కట్ చేయండి అనేసి చెప్పాను. సో చివరి కట్ చేయమంటే చివరినే చేస్తారు. బట్ నేనైతే దేవునిది కదా అనేసి ఇంకా ఇలా వాళ్ళ ఇష్టం అన్నట్టుగా నేను వదిలేసిన. మా ఇద్దరిది ఫస్ట్ పిక్ అండి. ఇట్లా శ్రేయస్ గుండు చేయించిన తర్వాత ఫస్ట్ పిక్. తర్వాత మా హస్బెండ్తో ఇలా ఫొటోస్ని దిగాను. తర్వాత మా అత్తయ్య మావయ్య వీళ్ళందరితో ఇలా ఫోటో అనేది తీసుకున్నాము. తీసుకున్న తర్వాత శ్రేయస్కి ఫస్ట్ గంధం అనేది పెట్టాలంట. ఇలా అందరూ కూడా పెట్టించుకుంటున్నారు. సో గంధం అనేది ఇలా హెయిర్కి పెడితే 20 రూపీస్ ఇచ్చి వాళ్ళైతే ఇలా గంధం అనేది పెట్టేశారు. చాలా ఏడుస్తున్నాడు. దేనికైనా సరే బాగా ఏడిపించేశారు. ఎందుకంటే మార్నింగ్ కూడా లేచాడు అండ్ చాలా అల్లరి చేస్తున్నాడు. చిరకాగ్గా ఉన్నట్టుంది వాడికి. బొట్టు కూడా ఎంతో ట్రై చేశారు పెట్టడానికి నామాలు, అది కూడా కుదరలేదు. తర్వాత ఇలా కొన్ని పిక్స్ అయితే దిగేసి మేమైతే మళ్ళీ గుడికి వెళ్ళడానికి వచ్చేస్తున్నామండి. గుడికి కొంచెం దూరం అనేది ఉంటుంది. అందుకే మళ్ళీ మేము వచ్చిన వ్యాన్లోనే మీకు షార్ట్స్లో చూస్తే అర్థమవుతుంది మేము వ్యాన్ అనేది తీసుకొచ్చుకున్నామని. ఇలా వ్యాన్లో అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా అందరం కూడా వ్యాన్ ఎక్కేసి మళ్ళీ గుడికి అయితే వెళ్తున్నాము. కొంచెం దూరమే ఉంటుంది, నడిచి వెళ్ళిపోవచ్చు. బట్ పిల్లలతో అవ్వదు కాబట్టి ఇలా మేము వ్యాన్లో అయితే వెళ్తూ ఉన్నాము. ఇలా అందరూ కూడా ఇంకా సిస్టర్స్ అందరం కలిపి వెళ్తున్నాము. మావయ్య గారు ముందు కూర్చున్నారు డ్రైవర్ పక్కన. అండ్ ఇంకా మేమందరం కూడా కొంచెం అలసట అనేది వచ్చేసిందండి. బాగా ఎండ కూడా ఉంది, చలికాలమే కానీ చాలా చాలా వేడిగా అయితే ఉంటుందండి. అందుకని ఫాంటా డ్రింక్ అనేది తాగుతూ ఉన్నారు, దప్పిక అవుతుందనేసి. మనం దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. దేవుడి దర్శనానికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ దిగేయాలి. మేము వ్యాన్లోనే చెప్పుల్స్ అన్నీ కూడా పెట్టేశాము. సో ఎందుకు వ్యాన్ అనేది మేము వెళ్ళి రానికైతే మాట్లాడేసుకున్నాం కాబట్టి ఇక్కడ మా హస్బెండ్ అయితే ఏంటి వెనకనే ఉండిపోయో రాకుండా అంటే ఇలా వీడియో అనేది తీసుకుంటున్నాను, మొత్తం కంప్లీట్ వీడియో అనేది పెడదామనేసి అనేస్తే సరే నేనైతే తీస్తాను నువ్వు పద అనేసి నన్నైతే కూడా వీడియో తీయడం స్టార్ట్ చేశారు. ఇంకా ఇలా మనం స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. బట్ అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి దారి అంతా కూడా మనకి
ఇలా రైట్ సైడ్కి అనేది చేంజ్ చేశారు. ఇక్కడ మీకు ఆ పట్టాలు ఉన్నాయి కదండి, ఆ గోని పట్టాలు అంటారు కదా, వాటిని ఫాలో అయితే సరిపోతుంది. ఆ కింద పట్టాలుతో మనం నడవచ్చు. కానీ ఇక్కడ ఎందుకు పట్టాలు వేశారంటే చాలా వేడిగా అయితే ఉంది కదండీ. ఆ ఎండలో నడిస్తే కాళ్ళనేవి కాలుతూ కూడా ఉంటాయి. అందుకనేసి పట్టాలనేది వేసి మనకి ఇలా షెడ్ కూడా షెల్టర్‌లా ప్రొవైడ్ చేస్తారు. మనకి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ షాప్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఇంకా నాతో పాటు మా సిస్టర్ కూడా జాయిన్ అయింది. ఏంటి ఉండిపోయారు వెనకనే అనేసి. సో, ఇలా ముగ్గురం మళ్ళీ కలిసి ఇంక అందరితో పాటు వెళ్ళాలి కదా అన్నట్టుగా వస్తున్నాము. ఇలా మళ్ళీ ఇక్కడ షెల్టర్ లేదు కాబట్టి ఇక్కడ మళ్ళీ గోనెపట్టాలు అనేవి ఉన్నాయి మనకి. ఇలా కంటిన్యూ స్ట్రైట్‌గా వెళ్ళిపోతుంటే మనకి కనిపిస్తూ ఉంటుంది స్వామివారి దర్శనానికి క్యూ కాంప్లెక్స్ ఉంటుందండి. అక్కడ సెల్ ఫోన్స్ అనేవి డెలివరీ చేసేయాలి. బట్ ఈలోపు మా హస్బెండ్ అయితే మొత్తం ఓవరాల్ కవర్ చేద్దాం అనుకుని కవర్ చేస్తున్నారు. ఆల్రెడీ మేము దర్శనానికి వెళ్ళాలంటే ఇలా ఉచిత దర్శనం అనేసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 100 రూపీస్ దర్శనం ఉంటుంది. 200 రూపీస్ దర్శనం అయితే ఉంటుంది. ఇప్పుడు క్రౌడ్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఉచిత దర్శనానికి అనేది వెళ్ళిపోతున్నామండి. తెలుసున్న వాళ్ళు ఉంటే మనం ఇంకా దేవుని దర్శనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. తెలియని వాళ్ళు ఉంటే మనకు ఇలా క్యూలో అన్నీ సబ్మిట్ చేసి వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఇక్కడ సెల్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని ఆల్రెడీ హ్యాండ్ బ్యాగ్ అనేది చెక్ చేస్తారు. సో అక్కడనే సెల్ ఫోన్స్ అనేవి పెట్టేసి రావాలి. హ్యాండ్ బ్యాగ్లో సెల్ ఫోన్స్ అనేవి నాట్ అలౌడ్ అండి. సో హ్యాండ్ బ్యాగ్ చెక్ చేసి ఇంక మేమైతే లోనికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాము. దర్శనానికి పంపించారు కాబట్టి వచ్చేసాము. ఇంకా మా హస్బెండ్ మళ్ళీ మా ఫోన్ అనేది కలెక్ట్ చేసుకుని మళ్ళీ మా దగ్గరికి అనేది వస్తున్నారు. నేను అన్నాను ఫోన్ తీసుకుని ఇలా వచ్చేసేయండి అని చెప్పాను. సో ఇదంతా కూడా ఎగ్జిట్కి దారండి. ఆల్రెడీ మా హస్బెండ్ వెళ్ళి ఫోన్ తీసుకుని మళ్ళీ మా దగ్గరికి అనేది వస్తున్నారు. ఎగ్జిట్కి వచ్చే ముందు ఇదంతా కూడా కవర్ చేస్తూ ఉన్నారు. అటు ఇటు కూడా చాలా అవతారాలు అయితే ఉంటాయండి. ఇక్కడ మనకి ప్లేస్ కూర్చోనికి ఉంటుంది. చాలా బాగుంటుంది, కూల్గానే ఉంటుంది ప్లేస్, పెద్ద ఎండ అనేది పడదు. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ మనకు అరుగు మీద కూర్చుని నామకరణాలు కానీ అన్నప్రసన్నలు కానీ చేసుకోవచ్చు. దేవుడి స్థలమే కదా, సో ఈ ప్లేస్లో చేస్తే చాలా మంచిది అనేసి చెప్తూ ఉంటారు. పురోహితులు కూడా ఉంటారండి, పంతులను కూడా పిలిపించుకొని మనకు నేమ్ కానీ ఇలా అన్నప్రసన్న కానీ చేయించుకొని మన బంధువులందరినీ కూడా పిలిపించుకోవచ్చు. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఆల్రెడీ జరుగుతుందండి. ఒక లంచ్ అనేది తింటూ ఉన్నారు కొంతమంది అనేది ఇక్కడ పడుకుని ఉన్నారు. చాలా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. క్లీనింగ్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చాలా నీట్గానే ఉంటుందండి. టెంపుల్ని బాగానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మనకి ద్వారకా తిరుమల చాలా ఫేమస్. చాలామంది నడుచు కూడా వస్తూ ఉంటారండి ఈ ప్లేస్కి. మొక్కుకుంటూ ఉంటారు నడిచి వస్తానని. సాటర్డే అయితే చాలా క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడైతే మా హస్బెండ్ మా దగ్గరికి అయితే వచ్చేసారు. ఇలా ఫోన్ తీసుకుని మొత్తం కవర్ చేసుకుని ఇలా వచ్చారు. మళ్ళీ ఇంకొంచెం ముందు ఉంది ప్లేస్ అనేది, అది కూడా కవర్ చేస్తా అనేసి వెళ్ళారు. సెల్ ఫోన్ నాట్ అలౌడ్ కదా, లేదు అంటే ప్లేస్ అంతా కూడా మేము తీసుకుని వచ్చేవాళ్ళము. అందుకే ఇది వచ్చేసి డబల్గా మేము అనేది డబల్ పని అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మల్లికార్జున స్వామివారి దేవాలయం కూడా ఉంటుంది. ఆయన్ని క్షేత్ర పాలకులు అనేసి అంటారు కదా. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా వైట్ కలర్ గోపురం, అందులో అయితే దేవుడు అనేది ఉంటారు. సో ఇప్పుడు మనకి ఇదంతా కూడా క్యూసేనండి, అవన్నీ కూడా క్యూసే. ఆ క్యూలో నిలబడుకుని మనం దేవుని దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇంకా వచ్చేసే ముందు దేవుని దర్శనం నుంచి అటువైపు నుంచి ఇలా వచ్చేసి ఇప్పుడు మనం కరెక్ట్ వేలో అయితే వెళ్తున్నాం, ఎగ్జిట్కి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయే ముందు ఒక గ్రూప్ పిక్చర్ అయితే దిగుదాము అందరం కలిపి అనేసి కూర్చున్నాం. అక్కడ ఏంటంటే మా ఆపోజిట్లో చీరలు అనేవి అమ్ముతారండి. అమ్మవారి ఉత్సవానికి చీరలు అనేవి వస్తూ ఉంటారు కదా, ఆ చీరలు అనేవి చాలామంది కూడా కొనుక్కుని వెళ్తూ ఉంటారు. ఇక్కడ అందరూ కూడా చూస్తున్నారు శారీ కలెక్షన్ అనేది. ఇంకా ఈలోపు మేమైతే పిక్చర్ అనేది దిగుదాం అనేసి గ్రూప్ పిక్చర్ అయితే దిగుతున్నాము. మా హస్బెండే తీస్తున్నారు. సరే ఇంకా ఈలోపు మా హస్బెండ్ కూడా జాయిన్ అవ్వాలని అక్కడ నేను ఒక అబ్బాయిని పిలిచి ఫోటో అనేది తీయించుకున్నాను. ఇంకా మా ఫోటోలన్నీ దిగేసిన తర్వాత ఇప్పుడు మాకైతే కడుపులో రైళ్ళు పరిగెడుతున్నాయండి. అన్నం అయితే తినలేదు, సో ఏం పార్సిల్ కూడా చేసుకోలేదు. ఇక్కడే మనకి అన్నప్రసాద కౌంటర్ ఉంటుందని మనం ముందే చూసాం కదా. బట్ టైం ఇప్పుడు వచ్చేసి 2:30 అయితే అయింది. 2 వరకే ఉంటుందని మనకి నేను షార్ట్స్లో అయితే చెప్పాను. చూడకపోతే ఒకసారి వీడియో అనేది చూడండి. ఇలా అన్నప్రసాద ట్రస్ట్ అయితే కూడా ఉంటుంది. సో ఇంకా మేమందరం కలిపి లంచ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. కానీ ఈలోపు మనకి షాపింగ్ కూడా ఏం చేయలేదు కదా, వచ్చేసే ముందు దేవుని దర్శనం మళ్ళీ 12 అయిపోతుంది అనేసి వచ్చాము. మాకైతే ఒక 40 to 45 మినిట్స్ అయితే పట్టిందండి దర్శనానికి కంప్లీట్ టైము. సాటర్డే వచ్చారంటే ఇంకా 2 or 3 అవర్స్ కూడా పట్టవచ్చు ఉచిత దర్శనంలోకి వెళ్తే కనుక. ఇక్కడైతే మేము కొన్ని పిక్స్ అయితే దిగేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మేము వెళ్ళిపోతున్నాము. ఇంకా బయటికి అయితే దారి ద్వారా వెళ్తున్నాము అండి.
ఇక్కడికి వచ్చేసిన తర్వాత షాప్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్ మనం అటువైపు నుంచి వచ్చాం కదా, ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అండి. ఇందులో చాలా అన్ని షాప్స్ ఉంటాయి. దాంట్లో మనకి చాలా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. చిన్నపిల్లలకి బొమ్మలు కానీ, మనకి గాజులు కానీ, ఇంక ఇంట్లో పెట్టుకునే దీపపు కుందులు కానీ, ఇలా చాలానే ఉంటాయి. దేవుని విగ్రహాలు, దేవుని పటాలు అన్నీ ఉంటాయి. అన్ని షాప్స్‌లో ఇక్కడున్నవి పక్క షాప్‌లో కూడా ఉంటాయి. కాస్ట్ అనేది చాలానే చెప్తున్నారండి. సో, దాన్ని బట్టి మనం చూసుకొని కీ చైన్స్ గానీ, సుద్ద ముక్కలు గానీ చాలానే ఉన్నాయండి. అంతా కూడా కవర్ చేయలేదు. ఎందుకంటే మనకు ఆకలేస్తుందని చెప్పాను కదా! ఏదో కొంచెం వీడియో తీద్దాం అన్నట్లుగా వచ్చి ఇలా వీడియో అయితే తీస్తున్నాము. ఇంకా వచ్చేసే ముందు మనకి లెఫ్ట్‌లో ఇలాగా సప్తగోకుల అనేసి సప్తగోవులు అనేసి ఉంటాయండి. ఇది ఇప్పుడు మనకి ఇక్కడ 7 వరకు గోవులనేవి ఉంటాయి. వీటికి కూడా ఫుడ్ అనేది ఇస్తూ ఉంటారు. చూడండి షెల్టర్ చక్కగా ప్రొవైడ్ చేసి వాటికి కూడా కూల్‌గా ఉండడానికి ఫ్యాన్స్ అనేవి పెడుతూ ఉంటారు. ఇంకా ఇలా అయితే అయిపోయిందండి. మా దర్శనం అయితే అయిపోయింది. మేమైతే బయటకు వచ్చేసాము. చెప్పాను కదా అన్నప్రసాదం ఉంటుందనేసి. మళ్ళీ మేము వ్యాన్ ఎక్కేసి కొంచెం దూరం ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మళ్ళీ మనకి ఇది వస్తుంది. హ్యాండ్ వాష్ అయితే చేసేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హ్యాండ్ వాష్ కనిపిస్తుంది. ఇలా హ్యాండ్ వాష్ చేసుకున్న పక్కనే ఉంటుందేమో అనుకున్నాము అన్న ప్రసాదం కౌంటర్ అది వచ్చేసి. బట్ దీనికి కూడా క్యూస్ అనేవి ఉన్నాయండి. నేనైతే ఫస్ట్ టైం అన్నప్రసాదానికి అయితే వచ్చామండి మేము. ఇప్పటి వరకు చాలాసార్లు అయితే దేవుని దగ్గర దర్శనానికి అయితే వచ్చాం, కానీ ఎప్పుడు కూడా ఇలా అన్నప్రసాదానికి అయితే మేము రాలేదు. బయట నుంచి వచ్చే వాళ్ళైతే చాలామంది వస్తూ ఉంటారు, కానీ మాకైతే తెలీదు. ఇదే ఫస్ట్ టైం. నాకైతే మా డాడీ వాళ్ళు వచ్చి ఉంటారు, కానీ నేను అడగలేదు. ఇలా అన్నప్రసాదానికి కూడా ఎన్ని క్యూస్ ఉన్నాయా అనిపించింది. మనం దేవుని దర్శనానికి ఎన్ని క్యూస్ ఉన్నాయో అదే సేమ్ అలానే ఇలా క్యూస్ అనేవి ఉన్నాయండి. చాలా లైన్స్ అయితే ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే ఎండింగ్ టైం కదా, 2:30 అలా అవుతుంది కాబట్టి చాలామంది, ఇంకా చెప్పాలంటే మేమే లాస్ట్ అనుకోవచ్చు. దీనికి విరాళాలు ఇచ్చేవాళ్ళు ఉంటారండి. అందుకే ఉచిత అన్న ప్రసాదం అనేది రెగ్యులర్గా జరుగుతుంది. శాశ్వత విరాళం ఉంది కదా 5116 అనేసి, ఒక్కరోజు విరాళం కూడా మనం ఇవ్వచ్చు. ఎంత అనుకుంటే అంత ఇవ్వచ్చు. మనం దేవునికి పుట్టినరోజుకి కానీ పెళ్లి రోజుకి కానీ ఇలా విరాళాలు ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే ఇస్తూ ఉంటారు. ఇంకా చూసారు కదా మేమే లాస్ట్. ఇంకా ఆ లైన్స్ అది వెళ్ళిన తర్వాత కూడా ఇలాగా ఇంకా మేము వేరే కాంప్లెక్స్కి అయితే వెళ్తున్నాము. సో ఫైనల్గా అయితే విస్తరాకులో అన్నీ వేడివేడిగా రెడీగా ఉన్నాయండి. ఫస్ట్ మనకి ఇలా సత్యనారాయణ స్వామి ప్రసాదం టైప్ చక్కెర పొంగల్ లాంటిది పెట్టారు. ఆఫ్టర్ దట్ ఒక చట్నీ, పప్పు, టమాటా అండ్ అరటికాయ కర్రీ. ఇలా గ్లాసులు కూడా ఉన్నాయండి. గ్లాసుల్లో మనకి ఆల్రెడీ వాటర్ పక్కన అన్నీ కూడా ఉంటాయి. నేనైతే ఫస్ట్ ఆకలేసి ప్రసాదం అయితే తినేస్తాను. అన్నం వెనక్కి ఇలా వస్తూ ఉంటుంది. ఇలా వడ్డించే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళు, అంటే సేవకు వస్తూ ఉంటారు. ఒక 11 రోజులు, 21 రోజులు వాళ్ళ ఇష్టమైన డేస్ అయితే సేవకు వస్తూ ఉంటారు. చెప్పాలంటే పప్పు టమాటా నాకైతే నచ్చింది, చాలా బాగుంది. కర్రీస్ అయితే మనకి రిపీట్ చేయబడవు, కానీ ఇలా పప్పు చారు, సాంబారు అండ్ మజ్జిగ అయితే మనకి ఎన్నిసార్లు కావాల్సి వచ్చినా అన్నము. మా అందరి లంచ్ అయితే అయిపోయిందండి. మేము చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము. మా ఫేసెస్ చూస్తే అర్థమవుతుంది కదా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.